పోయేదేముంది, ఆల్రెడీ అధపాతాళంకి వెళ్ళింది కాబట్టి షర్మిల వాళ్ళు వస్తే రూపాయి వస్తుంది, పోయేదేం లేదు కదా, ఇంతకు మించి పోయేదే ఉంటుంది కాబట్టి సైలెంట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎవరికి మీడియా ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి షర్మిలకే ప్రయారిటీ ఇస్తారు కాబట్టి షర్మిలే మాట్లాడుతుంది. రెండోది ఏంటంటే మొదటి నుంచి చెప్పుకున్నాడు పరిపక్వ నాయకురాలు అన్నటువంటిది. ఆ ఉపన్యాసంలో మంచి వార్డింగ్ ఉంది, కాకపోతే సమస్య ఏంటంటే సబ్జెక్టుతో మాట్లాడడం కంటే కూడా స్క్రిప్టింగ్తో మాట్లాడుతున్నది. అంటే ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఆవిడ చాలా రోజుల నుంచి తెలంగాణలో ఉంది, ఇక్కడ ఇష్యూస్ ఎవరు చెప్పారు ఆమెకి, ఎవరో ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నడిచేది. అంటే సంథింగ్ ఒక ప్లాన్డ్గా నడుస్తుంది. సరే అది కార్పొరేట్ కంపెనీను నడుపుతుంది అనుకున్నాం అంటే అప్పుడు డబ్బులు బాగా ఉన్నట్టు కదా, డబ్బులు లేదన్నట్టు చెప్తుంది. నెంబర్ 1. రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆవిడ చెప్పేదానికి వాస్తవానికి అసలు పొంతం లేకపోవడం. ఇప్పుడు ఆవిడికే అతిపెద్ద షాకు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి అతిపెద్ద సమావేశం. గత ఆవిడ బిగిన్ అయ్యి ఓ నెల రోజుల నుంచి అనుకుంటా కదా, రోజు పుంకాల ఉపన్యాసాల్లో మా నాన్న ఉంటేనే